మీ జిల్లాకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎవరైతే ఉన్నారో, సో బీఆర్ఎస్ పార్టీకి లేనంత బాధ కల్వకుంట్ల సంజయ్కి ఎందుకు? సమయం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా అసలు మీ పార్టీలో ఏ ఎమ్మెల్యే తిట్టినంత రీతిగా మీరు డాక్టర్ సంజయ్ని తిడతా ఉంటారు, ఎందుకు సార్? నా జిల్లా అది, నేనేం తిట్టనాయనని. నేనేంటంటే వ్యవస్థ మీద నమ్మకం ఉన్నాను. నేను సచిన వ్యవస్థ మీద, వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకున్నామండి. నేను నిజాయితీగా నిలబడాలి, మన పార్టీకి కట్టుబడి ఉండాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి. అలాంటిది పార్టీ మీద, పేరు మీద గెలిచి కేవలం ఇప్పుడు కొందరు నాయకులు స్వయంగా పెరుగుతారు, కొందరు కేవలం పార్టీ పేరు మీద పెరుగుతారు. అలాంటి ఒక నాయకుడు సంజయ్ గారు. పార్టీ పేరు మీదనే ఆయన పైకి వచ్చింది. అలాంటి నాయకుడు పార్టీ వదిలేసిపోయినప్పుడు ఆ జిల్లాలో ఉన్నవాడిలాగా తప్పకుండా ప్రశ్నిస్తాను నేను. దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా నేను మాత్రం ప్రశ్నించడం ఆపను. ఎందుకంటే నా విధానం ప్రశ్నించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అవన్నీ నాకు కూడా వచ్చి నేను మాట్లాడను. అసలు విఘ్నతతో మాట్లాడతా, అదే వినయంతో మాట్లాడతా, కానీ ప్రశ్నిస్తా. ఎందుకంటే పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు పార్టీ ఇంత చేసినప్పుడు, స్పెషల్లీ ఇవాళ ప్రజలు కష్టపడతా ఉన్నారు కదా, మరి నువ్వు ప్రజల వైపు ఉండాలా, నీ వైపు నువ్వు నీ సుఖాల కోసం, నీ లాభాల కోసం పార్టీ మారిపోతావు? ఇవాళ ప్రజలు ఎంత కష్టపడతా ఉన్నారు. మీకు జగిత్యాల కాన్స్టిట్యున్సీలోనే ప్రజలు భయంకరంగా కష్టపడతా ఉన్నారు. వ్యవసాయం అయితే దెబ్బతినిపోయింది. వాళ్ళ ప్రశ్నించాలా ప్రజల వైపు నుంచి? ఒక్క ప్రశ్న లేకుండా ఆ పార్టీ పోయి నీ సొంత లాభాల కోసం, అభివృద్ధి కోసం పోతుంది. ఆ అభివృద్ధి జరగట్లేదనే కదా మా గొడవ. ఇప్పుడు నువ్వు ఎట్లా పోతాను? అందుకనే ప్రశ్నించినాను తప్ప, అదేమో ఆయనకి నాకు శత్రుత్వం లేదు. ఇన్ఫాక్ట్ ఆయన నాకంటే చాలా సీనియర్. ఆయన అంటే నాకు ముందు గౌరవం ఉండేది. పార్టీల పరంగా వచ్చేసరికి కంపల్సరీ ప్రశ్నిస్తా. ఎందుకంటే నేను పూర్తిగా నమ్మేవాడిని ఏంటంటే వ్యవస్థలను కాపాడాలి. ఈ పార్టీలు దూకడం ఇవన్నిటిని నేను ఖండిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే కె కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు పార్టీ మారితే మీకు సిగ్గు లేదా అని తిట్టినటువంటి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, టీజీవన్ రెడ్డి పార్టీ మారితే మీ మౌనం ఎందుకు? తేడా మీరు గమనించాలి. వీళ్ళేమో పార్టీ పేరు మీద గెలిచి పార్టీలో పెద్ద పదవులు అనుభవించి, మామూలు పదవులు కాదండి, ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకొచ్చి కూర్చోబెట్టించారు డిప్యూటీ సీఎం శ్రీహరి గారికి. సేమ్ టైం కేశవరావు గారిని పార్టీ జనరల్ సెక్రటరీ చేశారు, ఎంపీ చేశారు, ఆయన కూతుర్ని పార్టీ మేయర్ చేసింది. అలాంటి వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇప్పుడు యువతకి మెసేజ్ ఇవ్వాల్సింది ఎవరు? రాజకీయ నాయకులు ఒక మెసేజ్ ఇవ్వాలి. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అలా చేసినప్పుడు ఇంకా బాధ ఉంటుందా? జీవన్ రెడ్డి గారు, అదే జీవన్ రెడ్డి గారు ఆయనకి 100 సార్లు, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిస్తే రాలే ఆయన. ఏ రోజు ఆయనకి మంత్రి పదవి ఇస్తా ఉన్నా కూడా రాలే ఆయన. అలాంటిది ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ లో ఉండి అపోజిషన్ లో పార్టీకి వచ్చినప్పుడు ఆయన్ని కరెక్టా తప్ప అయింది? ఎందుకంటే పార్టీ పూర్తిగా అక్కడ భ్రష్టు పట్టిపోతా ఉంది, పార్టీ ప్రజలకు ఏం చేయట్లేదు అని చెప్పి రూలింగ్ గవర్నమెంట్ వదిలేసిన నాయకుడు ఆయన. సో అందుకొరకే జీవన్ రెడ్డి గారిని ఎక్కడ పోయినా నేను పొగుడుతుంటాను. ఇప్పుడు అందరేమో రూలింగ్ గవర్నమెంట్ లోకి పోవాలి, లాభాలు పొందాలని చూస్తారు. అలాంటిదైనా రూలింగ్ గవర్నమెంట్ నుండి అపోజిషన్ లోకి వచ్చాడు కదా, అందుకొరకే ఆయన సమర్థిస్తూ ఉంటాను నేను. రైట్ సార్. దీనికి యాడింగ్ క్వశ్చన్, ఇప్పుడు ఈ 2.5 years అవుతుంది మీరు ఎమ్మెల్యేకి గెలిచి మన కోరుట్ల కాన్స్టిట్యున్సీకి. ఎంత మేరకు అభివృద్ధి జరిగింది సార్ మీ హయాంలో? ఆనెస్ట్లీ చెప్తా ఉన్నానండి, నాకు బేసిజాలు లేవు. ఎందుకంటే చాలా మందికి రాజకీయం బతుకుతారు, నాకు రాజకీయం బతుకుతారు కాదు. నిజంగా చెప్తున్నా, 2.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమాత్రం అభివృద్ధి జరగట్లేదు. నిజాయితీగా చెప్తా ఉన్నాను. ఎస్, కొన్ని ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినారు, నేను నిజాయితీగా చెప్తా ఉన్నాను తప్ప అభివృద్ధి వరకు శూన్యం. ఒక చిన్న ఆసుపత్రికి 80% పూర్తయిన ఆసుపత్రికి నేను 2.5 సంవత్సరాల నుంచి మొర్రో మొత్తుకుంటే ఆఖరికి చివరికి ఇప్పుడు దానికి పెయింట్లు వేయడం మొదలుపెట్టాను. కేవలం ఉండింది పెయింట్లు, డోర్లే, ఫ్లోరింగ్. అంటే ఎంత? దట్ ఇస్ లాస్ట్ 10 to 15%. అవి చేయడానికి కూడా ఈ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు పట్టింది. ఆ హాస్పిటల్ ఇంకా వీటికి మొలక రావడం మొదలెట్టింది హాస్పిటల్కి పక్కన ఉండి. అలాంటి పరిస్థితులు. సరే, ఇప్పుడు ఫైనల్ ఇచ్చారు. మీరు అపోజిషన్ ఎమ్మెల్యే కాబట్టి ఈ వివక్ష అంతా జరుగుతుంది అనుకోవచ్చా? అదొకటి అయి ఉండొచ్చు. రెండోది చెప్పాను కదా ఇప్పుడే, వీళ్ళకి ప్రజల పట్ల ఆ తపన లేదు, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొద్దామని ఏమాత్రం తపన లేదు. ఉదాహరణకి మా దగ్గర నేను స్కూల్స్ గురించి కూడా మాట్లాడతా ప్రతిసారి. స్కూల్ శిథిలావస్థలో ఉందయ్యా బాబు, దయచేసి దాన్ని ఏమైనా చేయండి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అని చెప్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఆఖరికి అక్కడ దగ్గర ఉన్న మా కలెక్టర్ గారే ఆ స్కూల్ని కూడా కూల్చేశారు, ఎందుకంటే అది పడిపోయేలా ఉంది ఆ స్కూల్.
కానీ మళ్ళీ ఇప్పుడు స్కూల్ కావాలి కదా మరి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకా ఫండ్ రిలీజ్ చేయారు స్కూల్కి. అక్కడ మా దగ్గర కేసీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 పడకల ఆసుపత్రి పెట్టారు కేసీఆర్ గారు. బ్రహ్మాండమైన 100 పడకల ఆసుపత్రి కొరుట్లాలో ఎప్పుడో కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ప్రజల కోరిక ఉండింది ఎప్పటి నుంచి 100 పడకల ఆసుపత్రి కావాలి మా కొరుట్లకి. బ్రహ్మాండంగా కట్టేశారు కేసీఆర్ గారు. ఇనాగ్రేషన్ అయింది. కేవలం స్టాఫ్ ఇవ్వమంటే ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది స్టాఫ్ లేదు. స్టాఫ్ లేరు హాస్పిటల్. ఓకే, హాస్పిటల్ ఇనాగ్రేట్ అయింది, బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, స్టాఫ్ లేదు దాంట్లో ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత. సో మీకు అర్థమైందా, మౌలికంగా ప్రజలకు అవసరమైంది ఏంటి? ఆరోగ్యం, బడులు, విద్య, ఇలాంటివి కూడా తీర్చలేని గవర్నమెంట్ ఇంకా అభివృద్ధి